అయినటువంటి నాగ చైతన్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చిన గెస్ట్ లైవ్ తెలుగు సినిమా ప్రేక్షకులకు అందరికీ, వ్యూవర్స్ అందరికీ, అక్కినేని అభిమానులందరూ, ఫస్ట్లీ ఐ లాట్ బై థ్యాంకింగ్ సందీప్ రెడ్డి వంగ. సందీప్ గారు, థ్యాంక్ యూ ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ ఈ మధ్యకాలంలో ఐ హ్యావ్ నాట్ సీన్ ఇన్ యాజ్ ఆనెస్ట్, యాజ్ ఒరిజినల్ యాజ్ యూ. ఇది మీ సినిమా వాచ్ అ లాట్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ మీ ఇంటర్వ్యూస్ చూసేటప్పుడు ఎంతో ఒక ఆనెస్టెన్సీ కనిపిస్తుంది. చాలామంది అది ఏదో వైరల్ చేయడానికి హైప్, దట్ ఈస్ ప్యూర్ ఆనెస్టీ. థ్యాంక్ యూ. అండ్ తన విషయంకి వస్తే అరవింద్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. సినిమా అయిపోయేసరికి లాస్ట్ 2-3 monthsలో నాకు ఒక కొత్త భయం స్టార్ట్ అయింది. అంటే నేను నెక్స్ట్ సినిమా ఎలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తానని. అరవింద్ గారు లేకుండా, ఈ టీం అందరు లేకుండా, వాళ్ళంతా సినిమాలో కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక యాక్టర్కి ఒక లిస్ట్ ఉంటుంది, ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు. సరే పలానా డైరెక్టర్లతో పనిచేస్తే మన కెరియర్కి డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది. కానీ నా లిస్ట్లో ఎప్పుడు ఆర్ట్స్ అనే పేరు ఎప్పుడు టాప్లో ఉంటుంది. బికాస్ ఏ యాక్టర్ ఈ బ్యానర్లో పనిచేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్కి వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. వాసు, మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో కూడా ఏదో ఒక రోజులో మనం ఈ సినిమా టాపిక్ గురించి మాట్లాడాము. ఐడియాలా చెప్పారు నాకు ఒక 10 నిమిషాలు. నేను అప్పుడే చెప్పాను మీకు, వాసు ఈ ఐడియా పూర్తిగా ఫామ్ అయిన తర్వాత రండి, నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ మీద. అండ్ మీరు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే కాక నేను రియల్ లైఫ్ ఈ తండేల్ రాజు క్యారెక్టర్కి నాకు చాలా పెద్ద గ్యాప్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు టైం ఇచ్చారు. చందు, నేను చేస్తానని చెప్పాను, నువ్వు నన్ను నమ్మావు, టైం ఇచ్చారు, ఎంతో పేషెంట్గా నాతో ట్రావెల్ అయ్యారు. అండ్ నేను చందు ఇది 3వ సినిమా నన్ను ఎంతో బాగా ప్రజెంట్ చేసి, ఇన్ఫ్యాక్ట్ నాకే ఎక్కువ తనే ఆలోచిస్తాడు నా గురించి. కొన్నిసార్లు చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తాడు నా మంచి కోసం. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ చందు. యు ఆర్ అ ఫ్రెండ్, యు ఆర్ అ విన్న ప్రతి ఈవెంట్లో వచ్చిన గెస్ట్స్ అయినా టెక్నీషియన్స్ అయినా అందరూ ఒకటే అంటున్నారు, మేము పని చేయాలి, లేకపోతే మేము పల్లవి ఫ్యాన్స్, లేకపోతే మేము పల్లవితో పని చేయాలనుకున్నాము కానీ ఆపర్చునిటీ మిస్ అయిందని. ఈ మధ్యకాలంలో ఒక యునానిమస్ అయిన పాజిటివ్ అవుట్లుక్ నేను ఇప్పటివరకు చూడలేదు. నాకు తెలిసి ఫ్యూచర్లో కూడా డిజర్వ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్ పల్లవి. అండ్ ఐ విష్ యూ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హూ యూ ఆర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ట్రూ రాక్ స్టార్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చెప్పాలి మన డిఎస్పి గారు. నిజంగా ఒక లవ్ స్టోరీకి ఆడియో ఎంత ఇంపార్టెంటో మీ అందరికి తెలుసు. అలాంటిది ఈ సినిమాకి బుజ్జితల్లి అనే పాట ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కంప్లీట్గా సినిమా కలరే మార్చేసింది, ఆడియన్స్లో దగ్గరగా తీసుకెళ్ళింది. మీరు చూసారు ఎన్నో రీల్స్, ఎంతమంది పిల్లలు డాన్స్ వేయటం, పాటలు పాడటం, ఎన్నో సో మెనీ పర్ఫార్మెన్స్ ఆన్ బుజ్జితల్లి. యూ టుక్ దిస్ ఫిష్ టు ద హార్ట్స్ వే బిఫోర్ ద రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. యువర్ ద ట్రూ రాక్ స్టార్. అదే కాదు, నమో నివాయ పాట జరిగేటప్పుడు దేవి మా రిహర్సల్స్కి వచ్చి ఆయన విజన్ ఏంటి, ఆయన ఎనర్జీ ఇచ్చి మాకు ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ దేవి. అలాగే శ్యామ్ గారు, అవర్ డిఓపి, థ్యాంక్ యూ శ్యామ్ సార్. వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఇట్ హ్యాపెండ్. అండ్ నాగేంద్ర గారు, మన ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ అండి. నిజంగా ఈ ఇద్దరు కాంబినేషన్ అమేజింగ్. రూపాక్ష సినిమా చూసినప్పుడు అప్పుడు చందుకు చెప్పాను, శ్యామ్ గారు నాగేంద్ర గారితో పనిచేస్తే బాగుంటుందని. అండ్ ఈ సినిమా చేసాము, నెక్స్ట్ సినిమా మళ్ళీ ట్రావెల్ అవ్వబోతున్నాము. సో థ్యాంక్ యూ. అలాగే ఆల్ ద లిరిక్ రైటర్స్, శ్రీమణి జొన్నవిత్ల గారు, మన యాక్షన్ డైరెక్టర్, కొరియోగ్రాఫ్ మాస్టర్కి థ్యాంక్ యూ చెప్పాలి. ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ గారు అండ్ ఎవ్రీ వన్ ఎల్స్, థ్యాంక్ యూ సో మచ్. మన పిఆర్ఓస్ వంశీ, శేఖర్, రాగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేశారు నన్ను ఈ సినిమా. కిరణ్, యోగి అండ్ పట్నాయక్ స్లాంగ్ విషయంలో ఉంటుంది ఈ సినిమాలో. అది దట్ వాస్ అ వెరీ వెరీ ఛాలెంజింగ్ పోర్షన్. సో ఈ విషయంలో చాలా సపోర్ట్, థ్యాంక్ యూ. అలాగే భాను గారు కథ తీసుకొచ్చినందుకు అలాంగ్ విత్ కార్తిక్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బట్ ద హీరోస్ ఆఫ్ తండేల్ నేను స్టేజ్ మీద పిలుద్దాం అనుకుంటున్నాను. శ్రీకాంత్ కొంచెం రావాలని కోరుకుంటున్నాను. కాకుండా ఈ తండేల్స్ ఇవాళ ఉండేది కాదు. ఈ తండేల్ ఫస్ట్ ఈ కథ ఒక ఐడియాగా చెప్పాడు.
Stand. No, just stand with them. సో చందు నాకు ఈ కథ జస్ట్ ఒక ఐడియాగా చెప్పాడు, ఒక డాక్యుమెంటరీ స్టైల్లో ఒక పలు. ఆబ్వియస్లీ కథకి ఎక్సైట్ అయ్యాను, చేద్దాం చందు ఖచ్చితంగా. సో ఆ తర్వాత నన్ను మచిలీపట్నంకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎలా ఉంటారు, వీళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, అక్కడ మట్టి వాళ్ళు తినే తిండి ఏంటి అన్నీ తెలుసుకొని ఈ తండేల్ రాజు కథకి ఒక క్లారిటీ దొరికింది, ఒక ఐడియా వచ్చింది. వీళ్ళేంటంటే ఒక 8-9 నెలలు సముద్రంలోకి, ఏదో 2 రోజులు అలా యాట్ అయిన వాళ్ళ బోట్ డెక్ పోర్టుకు వచ్చి వాళ్ళ ఫిష్ ఏదైతే ఉందో అది ఇచ్చి వాళ్ళ బోట్లకి ఏదైతే కావాలో అవి రీఛార్జ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫుడ్ డీజిల్ అవన్నీ తీసుకొని మళ్ళీ బయలుదేరుతారు. కానీ ఒకసారి సముద్రంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒంట్లో లేకపోయినా, ఎలా జరుగున్నా లేనా, అసలు అలాంటి సెల్ ఫోన్ కమ్యూనికేట్ లేదు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నారు, ఆ బోట్ మీద ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా సరే వాళ్ళు సముద్రంలో ఏట పూర్తయ్యాకే మళ్ళీ వస్తారు. అండ్ ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడు అడిగాను, మీరు ఒకసారి పాకిస్తాన్లోకి వెళ్ళి 1 సంవత్సరం పైన అక్కడ ఉండి జైల్లో ఉండి ఎన్నో కష్టాలు చూసి ఎన్నో ఛాలెంజెస్ చూసి బయటికి వచ్చారు కదా, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు ఏటకి, వేరే పని చేసుకోవచ్చు కదా అంటే, లేదు మాకు అదే వచ్చు, ఆ సముద్రం తప్పితే వేరే ఏది తెలీదు, ఏ కష్టం వచ్చినా సరే మేము చూసుకుంటాము. అండ్ ఇది నాకునే కాదు, ఆడవాళ్ళ ముందు చెప్పారు. మొహంలో ఒక భయం కనిపించింది, కానీ ఆ భయం వెనకాల ఎంతో ఒక ఫియర్ క్వాలిటీ కనిపించింది. ఫర్ మీ దిస్ ఇస్ ద ట్రూ అల్టిమేట్ హ్యూమన్ ఇమోషన్. అంటే ఆల్మోస్ట్ ఒక స్పిరిచువాలిటీ ఒక అనొచ్చు. సో దీస్ ఆర్ మై రియల్ లైఫ్ హీరోస్. వీళ్ళ లేకుండా ఈ తండేల్ సినిమా ఉండేదే కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు, మీరెంతో నన్ను ఈ తండేల్ రాజు క్యారెక్టర్లోనే కాదు బట్ ఆల్సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని చూశాక ఎంతో నేర్చుకున్నాను. అండ్ ఎంతోమంది అంటూ ఉంటారు ఒక 1.5-2 years ఈ సినిమాలో ట్రావెల్ ఉన్నానని, బట్ ఇంకో కూడా వీళ్ళ నుంచి నేను స్టోరీస్, వీళ్ళ నుంచి నేను ఏదైతే ఇన్స్పైర్ అయ్యానో చెప్పాలనుకుంటే చెప్తానే ఉంటాను ఇంకో 10 years కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో కొంచెం ట్రై చేసాం తన కథలన్నీ బయటికి జనాల్లోకి వెళ్ళాలని, ఇన్స్పైర్ చేద్దాం. ఐ హోప్ మీరందరూ సినిమా చూసి సంతోషం పడతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Feb 7th థియేటర్స్లో దుల్లగొట్టేద్దాం అంతే. థ్యాంక్ యూ.